బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు అక్కినేని నాగార్జున అంశంపై మంత్రి కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నాగార్జున కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నారని కొండా సురేఖ ట్వీట్ చేశారు. మరోవైపు తన కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని నటుడు నాగార్జున గతంలో కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో కొండా సురేఖ తాజాగా ఈ ట్వీట్ చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, గతంలో ఏదైతే కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద కామెంట్స్ చేశారో, అంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆవిడ ట్వీట్ చేయడం అన్నది ఏ విధంగా చూడాలి? అంటే విచారణ ఉంది కాబట్టి ఇప్పుడు ట్వీట్ చేశారు అనుకోవచ్చా? ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి? హరీషా ఒకవైపు కేటీఆర్ పైన విమర్శ చేసే సందర్భంలో నాగ చైతన్య సమంత విడాకుల అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఇది అప్పట్లో చాలా దుమారం రేగింది. ఈ అంశంపై అనేక విమర్శలు కూడా కొండా సురేఖపై వచ్చాయి. అయితే ఒకవైపు కొండా సురేఖ ఆనాడు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు. ఇంకా దీనిపైన అనేక రాజకీయ వర్గాలలో కూడా అనేక అంశాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఒకవైపు ఆ వ్యాఖ్యల పైన అటు నాగార్జున ఫ్యామిలీ, నాగార్జున దీనిపైన నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. అయితే ఈ కేసు కొనసాగుతున్న క్రమంలో విచారణకు రేపు రానుంది. ఈ క్రమంలో ఆమె నిన్న అర్ధరాత్రి తర్వాత మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధానంగా నాగార్జునకు సంబంధించి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ బాధ పెట్టాలనే ఉద్దేశం కానీ వాళ్ళను ఏదో రకంగా అనాలనే ఉద్దేశం కానీ తనకు లేదు అంటూ కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అదేవిధంగా తాను ఒకవైపు వాళ్ళ పరువుకు భంగం కలిగించే విషయంలో కూడా నా ఉద్దేశం కాదు, భంగం కలిగించాలనేది కూడా నా ఉద్దేశం కాదు అంటూ తెలిపారు. మరొక వైపు ఏదైనా పొరపాటు ఈ వ్యాఖ్యల్లో జరిగి ఉంటే నేను చింతిస్తున్నాను, ఆ వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను అంటూ కూడా ఆమె ఆ ట్వీట్లో ఎక్స్ వేదికగా ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికైతే కొండా సురేఖ ట్వీట్ చేయడం ఇప్పుడు మరొకసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటు రేపు నాంపల్లి స్పెషల్ కోర్టులో ఈ పరువు నష్టం కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ట్వీట్ చేశారని ఒకవైపు ఇప్పటికే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో అయితే కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా, వాళ్లకు పరువు నష్టంకు కలిగించే విధంగా తాను మాట్లాడి ఉంటే చింతిస్తున్నానంటూ కూడా చెప్పడం, తాను పాశ్చాత్తాపడడంతో ఇక మొత్తానికి మరి నాగార్జున ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు కొండా సురేఖ మొత్తానికి ఈ విషయంలో పరువు నష్టం కేసు విచారణ దగ్గరికి రావడం, రేపు విచారణ ఉందనే తెలియడంతోనే ఈ అర్ధరాత్రి త్వరతో ఈ ట్వీట్ చేశారా అనే అంశం పైన కూడా ఒకవైపు చర్చ సాగుతోంది. మొత్తానికైతే ఆమె తగ్గడము, ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఇక నాగార్జున మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. హరీషా, థ్యాంక్ యూ చారి. గతంలో ఏదైతే నాగార్జున ఫ్యామిలీ మీద కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేశాయో అప్పట్లో అవి తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఉద్దేశిస్తూ ఆవిడ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇటు సమంత వ్యవహారాన్ని ఆవిడ మధ్యలోకి తీసుకురావటము, నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ ఆవిడ కొన్ని కామెంట్స్ చేయటం అన్నది వైరల్ గా మారాయి.